ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన చాసిస్ అండ్ ఫ్రేమ్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం మెయిన్గా చాసిస్ అండ్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఇంకా వాటి ఫంక్షన్స్, టైప్స్, వాటి మీద ఏమేమి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి, ఇంకా దాని కన్స్ట్రక్షన్ అండ్ వాటికి ఏమేమి మెటీరియల్స్ యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈస్ చాసిస్ అండ్ ఫ్రేమ్? మనం ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. చాసిస్ అంటే వెహికల్ వితౌట్ ది బాడీ అని. సో దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ ది వెహికల్ అని కూడా పిలుస్తారు. వన్స్ ఈ ఇమేజ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇందులో పైన పార్ట్ వచ్చేసి బాడీ అని చెప్పుకుంటాం, అండ్ కిందున్న అండర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చాసిస్ అంటాం. సో ఈ బాడీని చాసిస్ పైన అయితే మౌంట్ చేస్తాం. ఓకే, అలాగే ఈ ఇమేజ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇందులో చాసిస్ పైన ఏవైతే 2 లెంతీ కాంపోనెంట్స్ అండ్ 4 లేదా అంతకంటే ఎక్కువ క్రాస్ బార్స్తో మనం రివెట్ జాయింట్ కానీ బోల్ట్ జాయింట్ కానీ యూజ్ చేసి ఫ్రేమ్ లాగా జాయిన్ చేస్తే దాన్ని ఫ్రేమ్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఈ ఫ్రేమ్ వచ్చేసి మన వెహికల్ టోటల్ వెయిట్ని తట్టుకునే విధంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే దానిపైనే కదా మనం ఇంజన్, ఇంకా గేర్ బాక్స్, క్లచ్, సస్పెన్షన్ సిస్టమ్, ఇంకా స్టీరింగ్, బ్రేక్స్ అన్నీ దానిపైన మౌంట్ చేస్తాం. సో అది ఈ టోటల్ వెయిట్ని తట్టుకునే విధంగా ఉండాలి. సో చాసిస్ ఫ్రేమ్ అనేది అల్లోయ్ స్టీల్ ఇంకా హై స్ట్రెంగ్త్ అండ్ మెటీరియల్స్తో తయారైతే చేస్తారు. అలాగే మనకి ఇందులో కూడా వెహికల్ కెపాసిటీని బట్టి డిఫరెంట్ సైజు, షేప్స్లో అయితే ఈ చాసిస్ ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ది చాసిస్ ఫ్రేమ్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వెహికల్ ఇంకా ప్యాసింజర్ గూడ్స్ యొక్క వెయిట్ని తట్టుకునే విధంగా అయితే ఈ చాసిస్ ఫ్రేమ్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ మనం ఇంజన్ ఇంకా సస్పెన్షన్, స్టీరింగ్, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ను మౌంట్ చేయడానికి ఒక బేస్ అయితే ఉండాలి. సో ఆ బేస్ని ఫామ్ చేయడానికి చాసిస్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో థర్డ్ వన్, అలాగే చాసిస్ ఫ్రేమ్ పైన ఈ వెహికల్ యొక్క బాడీని బిల్ట్ చేయడం అనేది ఒక మెయిన్ ఫంక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్ బ్రేక్స్ వేస్తున్నప్పుడు ఆ రియాక్షన్స్ని తట్టుకునే విధంగా అయితే ఈ చాసిస్ ఫ్రేమ్ అయితే ఉండాలి. సో ఇవి మనం మెయిన్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చాసిస్ ఫ్రేమ్లో టైప్స్ చూద్దాం. దీంట్లో మనకి 3 టైప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ కన్వెన్షనల్, సెకండ్ వన్ సెమీ ఇంటిగ్రల్ అండ్ థర్డ్ వన్ ఇంటిగ్రల్. దీన్నే మనం యూనిట్ ఫ్రేమ్ అని కూడా పిలుస్తాం. ఒకసారి ఈ ఇమేజ్ అయితే చూడండి. సో దీన్ని కన్వెన్షనల్ ఫ్రేమ్ అని చెప్పుకుంటాం. సో ఇవి మనకి ఎక్కువగా బస్సెస్ ఇంకా ట్రక్స్లో అయితే యూజ్ చేస్తాం. ఇందులో మనం వేరియస్ కాంపోనెంట్స్ ఫ్రేమ్కి అయితే అటాచ్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రేమ్కి మనం కొన్ని కాంపోనెంట్స్ అయితే అటాచ్ చేసి ఉంచాం. సో దీనిపైన బాడీ అనేది మౌంట్ చేస్తాం. ఓకే, ఇది బాడీ నుండి ఫ్రేమ్ డిఫ్లెక్షన్ కాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ సెమీ ఇంటిగ్రల్ ఫ్రేమ్. సో ఇందులో మనకి ఫ్రేమ్ అనేది ఒకటే కాకుండా పార్ట్స్ వైజ్ అంటే సెక్షన్స్ వైజ్గా అయితే తయారు చేస్తారు. సో ఇందులో మనం 2 or more సెక్షన్స్ని కలిపితే మనకు ఫ్రేమ్ అనేది వస్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇందులో ఒక పోర్షన్ డ్యామేజ్ అయితే దానికి మనం ఫ్రేమ్ మొత్తాన్ని రీప్లేస్ చేయకుండా ఓన్లీ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఓకే, లాస్ట్ వన్ ఇంటిగ్రల్ ఫ్రేమ్ ఆర్ దీన్నే మనం యూనిట్ ఫ్రేమ్ అని కూడా పిలుస్తాం. సో ఇందులో మనకి సపరేట్గా ఫ్రేమ్ అనేది ఉండదు. సో ఈ అసెంబ్లీ మొత్తం బాడీకి అటాచ్ అయి ఉంటుంది. ఇందులోనే మనం ఇంజన్, ట్రాన్స్మిషన్, ఇంకా సస్పెన్షన్, మిగిలిన మెకానికల్ యూనిట్స్ అన్నీ కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ది బాడీ కింద అటాచ్ అయి అయితే ఉంటాయి. సో ఇప్పుడు మన ఫ్రేమ్ మీద ఏమేమి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ అనేది బంప్ అయినప్పుడు, అంటే సడన్గా స్పీడ్ బ్రేకర్ పైన వెళ్ళినప్పుడు వెహికల్ అనేది పైకి ఎగరడం జరుగుతుంది. అందులో ఉన్న లోడ్స్ కూడా పైకి ఎగిరి కింద పడడం అయితే జరుగుతుంది ఆ టైంలో. సో ఎట్ దట్ టైమ్ వర్టికల్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వర్టికల్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ మన వెహికల్ని టర్న్ ఇచ్చినప్పుడు సైడ్ నుండి విండ్, ఇంకా కార్నరింగ్ ఫోర్స్, అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేవి దీనిపైన యాక్ట్ అవుతాయి. అలాగే సడన్గా ఏదైనా కొలిజన్ జరిగినప్పుడు సడన్ ఇంపాక్ట్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫ్రేమ్ గురించి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చాసిస్. సో మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పుకున్నాం చాసిస్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ది వెహికల్ అని. అండ్ దీనిపైనే మనం బాడీని మౌంట్ అయితే చేస్తాం. పార్ట్స్ మౌంటెడ్ ఆన్ ది చాసిస్. ఓకే, దీనిపైన మనం చాసిస్ ఫ్రేమ్, ఇంకా ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్,
సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్ అండ్ ఫైనల్లీ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేవి మౌంట్ చేస్తాం. సో మనకు అర్థమవుతుంది చాసిస్ అనేది ఎంత ఇంపార్టెంటో. అలాగే మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ది చాసిస్ గురించి చెప్పాలంటే ఇందులో మెయిన్గా మనకి మైల్డ్ షీట్ స్టీల్, కార్బన్ షీట్ స్టీల్, షీట్ నికెల్ అలా వీటిని అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మన వీడియోలో చాసిస్ అండ్ ఫ్రేమ్ గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆటోమొబైల్ బాడీ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.